కానీ నిజంగానే ఇక్కడ అభిప్రాయ సేకరణని బేస్ చేసుకొని ఇస్తారంటారా? ఇటు జాతీయ పార్టీలు కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా లేకపోతే అక్కడ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని అదే ఫైనలైజ్ అవుతుందా? ఏం చెప్తారు దీనిపైన? అంటే గతంలో అట్లా మీరు చెప్పిన అధిష్టానాల నుంచి రుద్దే ప్రయత్నం జరిగేది. ప్రస్తుతం కొద్దిగా ప్రాక్టికాలిటీ విధంగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అంటే రుద్దితే కార్యకర్తలు అంటే నేతలు పైనుంచి రుద్దితే కార్యకర్తలు భరించే స్థితిలో ఇప్పుడు లేరు. వాళ్ళు చాలా చైతన్యవంతంగా ఉన్నాయి. రాజకీయాలు కూడా అడుగుతా ఉన్నారు. ఏదో కొంతకాలం వాళ్ళు పంపించిన నేతను ఆదరించినా కూడా తర్వాత కాలంలో అసంతృప్తి పెట్టుకుంటుంది. వాటన్నిటిని కంట్రోల్ చేసే విధంగా ప్రస్తుతం ఏంటంటే నిజానికి తెలంగాణలో బీజేపీకి ఒక మంచి అవకాశంగా కనిపిస్తా ఉంది. యాక్చువల్ గా 2020-23 మధ్య బండి సంజయ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ గా వచ్చినప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా అన్నంత దూకుడిని ఆయన ప్రదర్శించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఏమైంది తెలియదు కానీ బీజేపీ వెనకడుగు వేసింది అనేది బాగా వినిపించింది అప్పట్లో. అంటే అప్పట్లోనే కొద్ది గట్టిగా ప్రయత్నిస్తే కొంత అధికారానికి చేరువుగా వచ్చేది అనేది కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు దుబ్బాక కానీ హుజురాబాద్ కానీ గెలిచింది బై ఎలక్షన్స్. అదేవిధంగా విశాఖపట్నం హైదరాబాద్ కి సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు గెయిన్ చేయగలిగింది. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి 2014-16 మధ్య ఒకసారి కిషన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నారు ఆయన ప్రెసిడెంట్ గా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎవరైతే నియమించబడుతున్నారో వాళ్ళు రేపు 28లో జరిగే ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీని వాళ్ళు అధికార పీఠం వైపు తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న నేతనే ఇప్పుడు నియమించేలాగా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తా ఉంది. ఇప్పుడు మనకు పేర్లన్నీ గమనించినట్లయితే మనకు చూస్తే ముందు వరుసలో కానీ మొత్తం టోటల్ గా చూస్తే వరుసగా పేర్లన్నీ కూడా ఒక ఆర్డర్ గా పెట్టే ఏమవుతుందంటే ధర్మపురి అరవింద్, తర్వాత లక్ష్మణ్ గారు, తర్వాత పాయల్ శంకర్ గారు, రామచంద్రరావు గారు, ఆ తర్వాత ఈటల రాజేందర్, బండి సంజయ్ గారు, రఘునందరావు గారు. సో ఈ పేర్లన్నీ కనిపిస్తున్నాయి. మహిళలకు ఇచ్చేటైతేనేమో డికే అరుణ్ గారు. ఇక్కడ మనం వెనక నుంచి వస్తున్నట్టు ఏంటంటే డికే అరుణ్ గారికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆమెకు ఆర్ఎస్ఎస్ మూలాలు కానీ బీజేపీ సిద్ధాంతాలకు సంబంధించి కొంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇందాక శేష్ గారు చెప్పినట్టు వాటిని కూడా అధికారం కనుక తీసుకురాగలిగే నేత అయితే కనుక వాటిని కూడా పక్కన పెడుతున్నారు. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో దాదాపు 35 ఏళ్ళు పనిచేసిస్తే అతను బాగా దూకుడు గాని ఊపు గాని ప్రదర్శిస్తారనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. సో అట్లాగా డికే అరుణ్ గారు కానీ లేదంటే ఈటల రాజేంద్ర గారు కూడా బ్యాక్గ్రౌండ్ అదే కదా. ప్రాబ్లం ఏంటంటే ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి రాలేదనేది. ఇక మనం చూస్తే ఏంటంటే బండి సంజయ్ గారు ఆయనకేంటి 8 స్థానాల్లో ఇప్పుడు ఆల్రెడీ దూకుడు మీద ఉంది. ఎంపీ స్థానాలు గెలిచింది, 8 ఎమ్మెల్యేలు గెలుచున్నారు. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఎక్కువగా ఎమ్మెల్యేలు కూడా ఉత్తర తెలంగాణ నుంచే గెలిచారనేది అంటారు. తర్వాత ఎమ్మెల్సీలు కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ఏరియాలో కూడా ఆయన పాత్ర కూడా ఉంది శాసన మండలి ఎన్నికలకు సంబంధించి. సో ఆయన అభ్యర్థిత్వాన్ని ఎక్కువగా ఆమోదించే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈటల రాజేందర్ గారు కూడా దానికి తీసుకోరు. ఎందుకంటే ఇక్కడ బీసీ నినాదం వచ్చినప్పుడు ఈటల రాజేంద్ర గారు లాంటి, ఎందుకంటే బీఆర్ఎస్ నిర్మాణంలో ఈటల రాజేంద్ర గారి పాత్ర ఆ ఉద్యమం తెలంగాణ అప్పటి టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాత్ర విడదీయలేనిది. సో ఆ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి తెలంగాణ ప్రజలకి చేరువుగా ఉంటారు కాబట్టి ఆయన మీద ఆయన వెనక బలమైన కులము 26 లక్షలున్న కులం ఉంది. మల్కాజ్గిరి నుంచి గెలిచారు. సో ఇవన్నీ కూడా ఆయనకి సానుకూలం చేసే అంశాలుగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇంకో ప్రతిపాదన కూడా యాక్చువల్ గా వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుందంటే ఒకవేళ బండి సంజయ్ గారిని ఇక్కడికి పిలిచినట్టే ఈటల రాజేంద్ర గారికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, లేదంటే బండి సంజయ్ గారిని అక్కడే ఉంచేసి లేదా ఈటల రాజేంద్ర గారిని అధ్యక్ష పదవికి ఇక్కడ నియమిస్తారనేది. అయితే ఇక్కడ రాజాసింగ్ గారి మాటలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఎంతగా ఆత్మరక్షణలో పడిపోయిందంటే అది ఉద్యమ పార్టీ అని చెప్తుంది, మా వైపే ప్రజలు చూస్తున్నారని చెప్తుంది. కేసీఆర్ గారు కూడా రోజు నిత్యం అదే వెళ్ళవేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిన సంవత్సరం తర్వాత అసెంబ్లీకి వచ్చినా కూడా. కానీ ఆయన పరిస్థితి ఎలా ఉంది? శాసన మండలి ఎన్నికల్లో గాడి కింద పడేసిన పరిస్థితి ఉంది.
సో ఎక్కడో ఏదో కొడుతుంది అక్కడ బీఆర్ఎస్ కి ఎక్కడో ఏదో కొడుతుంది. సో ఆ నేపథ్యంలో సరైన ప్రత్యామ్నాయం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీగా ప్రస్తుతం కనిపిస్తున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో దీన్ని క్యాష్ చేసుకునే విధంగా బీజేపీ అధిష్టానం కూడా ప్రస్తుతం తెలంగాణలో బీసీ వాదం అనేది బలంగా వినిపిస్తా ఉంది. అది ఏ కారణాల చేత కావచ్చు, ఎందుకంటే అక్కడ బీసీలు ఎప్పుడు కూడా అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేదు కాబట్టి ఆ దిశగా కూడా, ఎందుకంటే మనకి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారు కూడా పోటీ పడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. అక్కడ దాకా వచ్చారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ముందు ఆయన నిలబడలేకైన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు ఈ తెలంగాణలో బీసీ వాదానికి కూడా ఎక్కువగా ప్రయారిటీ ఉంది కాబట్టి ఆ విధంగా ఆ వర్గాలని సంతృప్తి పరిచే విధంగా కూడా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తుందనే విధంగా కొంత కనిపిస్తుంది పరిస్థితి. మరోవర్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చారు కాబట్టి ఆ ప్రెషర్ కూడా కొంత పడుతుంది బీజేపీ పైన. వాళ్ళు కూడా రేపు దీనికి సంబంధించి కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంది, అవసరమైతే బహిరంగంగానే విమర్శించేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక్కసారి చెప్పండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గమే ఎక్కువగా అక్కడ లీడ్ చేస్తా ఉంటది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వర్గానికి మాత్రం పరిమితమైన విమర్శలు ఉన్నాయి. అంటే వాళ్ళు మిగతా వర్గాలను కూడా ఆదరిస్తున్నట్టు కనపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి పీఠం వచ్చేసరికి ఒకరికే ఇస్తారు అనేది పాయింట్ అక్కడ. సో ఇక్కడ బీజేపీలో అలాంటిదేం లేదు. ఇక్కడ బీజేపీలో చూడండి, మొన్న ఎంపీలుగా గెలిస్తే శ్రీనివాస్ వర్మ గారిని కేంద్ర మంత్రి అవుతారని ఎవరు ఊహించలేదు. పురంధరేశ్వరి గారు ఇస్తారేమో, గతంలో 2 సార్లు కేంద్ర మంత్రిగా చేసింది అనుకున్నారు. సో కొత్తగా ఆయన్ని తీసుకొచ్చి, అంటే బీజేపీ మూలాలున్న వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేది ఇందాక మేడం గారు చెప్పినట్లు. సో ఆ విధంగా తెరపై వచ్చేస్తారు. ఎటువంటి వాళ్ళు భేషజాలకు పోరు. వెంటనే బీజేపీ ఎవరైతే మూల సిద్ధాంతాలు ఉన్నారో వాళ్ళకి మాత్రం ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళు కార్యకర్తగా ఉండొచ్చు. ఇప్పుడు బండి సంజయ్ గారు తీసుకోండి, ఆయనకి ఎలాంటి ప్రయారిటీ లభించింది చూడండి. కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిపోయారు కదా, ఒక నగర స్థాయిలో ఉన్న వ్యక్తి. సో అలాంటిది కూడా బీజేపీలో కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక భిన్నంగా ఉండే పరిస్థితి కూడా ఉంది. ఓకే, శేషు గారు అంటే ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు అవునన్నా కాదన్నా కాంగ్రెస్లో ఇలాంటివి ఏమైనా జరిగితే బహిరంగంగానే బయటకు వచ్చి విమర్శలు చేసుకునేటువంటి ఒక సంస్కృతి కాంగ్రెస్లో ఉంది. బీజేపీలో రేపు ఏమైనా కనిపించి